1.5 ఇంచుతోని ఇది 2 ఇంచెస్ వెడల్పుతాను పీస్ ఎక్స్ట్రా అతికించుకొని ఈ కార్నర్ ఉంది కదా దీన్ని జాయింట్ అయ్యేలా కుట్టుకుంటాను. సంతోషం కుడుతుంది మధ్యలో అర్థమైందా? చూడండి అమ్మా, మళ్ళీ చెప్తున్నా వినండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. పొడవు ఎంతైతే ఉందో దానికి 1 ఇంచు ఎక్కువ పెట్టేసి పొడవు తీసుకోవాలి కుట్టు కొరకు. తర్వాత భుజం ఎంతైతే ఉందో దానిని 1/2 చేసి 2 భాగాలు చేసి భుజం పెట్టుకోవాలి. భుజం ఎంతైతే వచ్చిందో చంక పొడవు పెట్టాలి. చంక పొడవు క్రింది భాగంలో ఛాతి చుట్టుకొలత ఎంతైతే ఉందో ఖచ్చితంగా కాదు, ఎంతైతే ఉందో దానిని 1/4 చేయగా మెడ 20 చెప్తాను, అందరికి 20 చెప్తారా? వాళ్ళకున్న కొలతను ఏం చేయాలట? 1/4 చేయగా ఎన్ని ఇంచులు వస్తుంది? 7 ఇంచెస్. లూజ్ కొరకు ఒకటి, కుట్టు కొరకు ఒకటి, మొత్తం ఎంత పెట్టాలంట? 9 ఇంచులు మనం గుర్తించాలంట. ఇక అలాగే నడుము దగ్గర కూడా ఎంతైతే ఉందో దానికి వచ్చిన దానికి లూజ్ కొరకు 1 ఇంచు, కుట్టు కొరకు 1 ఇంచు, ప్లేట్స్ కొరకు మరొక ఇంచు. ప్లేట్స్ కొరకు కొత్తగా వచ్చింది ఇక్కడ మరొక ఇంచు కలుపుకొని పైన కింద పెట్టేసుకొని క్రాస్ చేసేసి మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ ని ముందు భాగం కట్ చేసుకోవాలి కదా, ముందు భాగం పైన వేసి ఆల్రెడీ మీరు షర్ట్ కట్ చేశారు కదా 1.5 ఇంచు ఎక్కువతోని, అలానే ఈ ముందు భాగంలో 14.5 పెట్టుకొని ఈ కిందికి పొడవు 1.5 ఇంచు పెట్టుకొని కట్ చేసుకోవాలి. అర్థమైనట్టు చేతులు బ్యాలెన్స్ ఎక్కడ కూడా ఉండద్దు. వేడి బ్యాలెన్స్ వాడమండి. వెన్ను పూసకు నిటారు ఉండనివ్వండి, ఆననివ్వకండి. నిటారుగా పెట్టుకోండి. బ్యాలెన్స్ వేరే చోట పెట్టదు. శరీరమైన బ్యాలెన్స్ ఎక్కడ వేరే చోట పెట్టకూడదు. అర్థమైనట్టే ఉంటది కానీ మళ్ళా అంతా గోవింద అవుతుంది. ఏంటి ముందు గల్ల. ఇప్పుడు మనం పొడవు తీసుకున్నాం, గల్ల తీసుకున్నాం, చంగ తీసుకున్నాం. ఈ పాటను దీనిపైన వేసి 1.5 ఇంచు ఎక్కువ పెట్టి కట్ చేసుకున్నాం. ఈ కట్ చేసుకున్న క్లాత్ దగ్గర ఏం చేయాలంటే ఒకవైపు 2.5 ఇంచు ఎంతట, మరొక వైపు 1.5 ఇంచు. ఇప్పుడు ఈ 1.5తోని లైన్ వేసుకోవాలి. ఏం చేయాలట? లైన్ వేసుకోవాలి. ఓకేనా? లైన్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. అర్థమైందా? తర్వాత 9 ఇంచులు ఇటువైపు ఉండాలంట. తర్వాత నెక్స్ట్ 2 సేమ్ అలానే 2తో ఇట్లా మార్క్ చేసేసి మనకు కరు స్కేల్ ఉంటే కరు స్కేల్తో ముందు వేసుకోవచ్చు. ఇటు 3 ఇటు 2. ఇక మేడం ఖచ్చితంగా 3 పెట్టాలా? ఇంకొక వైపు పెట్టాలి. నో, ఇదెంతైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఇక్కడ షేప్ వరకు కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకొని ఇక్కడ ఈ ప్లేస్ ఫుల్గా ఫిల్అప్. కొత్త బ్లౌజ్ వస్తున్నాయి చూసారా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ కుర్చీలు వస్తున్నాయి. ఎవరు? కార్తిక్ బాబు సినిమా వాళ్ళ భార్య మంజుల బ్లౌజ్ చూసారా? బ్లౌజ్ ఇక్కడ వరకు వేసుకుంటున్నారు. ఆ బ్లౌజ్ శారీ మీద బ్లౌజులు కుచ్చులు పెట్టి వేసుకొని ఈ కొంగున ఇట్లా వేసుకుంటున్నారు. రియల్ కూడా వేసుకుంటున్నారు. చాలా ఫ్యాషన్ అయింది. నేను వేసుకున్న బ్లౌజ్ చూసారా? కొంగు పైన నుండి వచ్చింది. అట్లా డిఫరెంట్ బ్లౌజ్ ఎన్నో ఉన్నాయి తెలుసా? ఇక్కడ వరకు చాలా బాగుంటాయి. అవి మీరు కూడా కుట్టచ్చు. కుట్టడమే వర్క్ చేసిన బ్లౌజులనే కాదు, అట్లా మీరు కూడా కుట్టచ్చు. మీరు కూడా కుట్టుకోవచ్చు, రకాలు కుట్టుకోవచ్చు. అవి ఎవరు ఈ రోజే చూసారా? ఒక్కొక్క ఖచ్చితంగా పొడవు చెప్పింది. ఇక్కడ కావలసినంత పొడవు ఎంతట? కావలసినంత పొడవు. నెక్స్ట్ ఈ పక్క భాగంలో 2 అంచుల పైకి 1 మంది కిందికి కావలసినంత పొడవు, కావలసినంత పొడవు, కావలసినంత కావలసినంత అంటే లూజ్ ఉంటే దాని చెప్తాను. ఇక్కడ ఖచ్చితమైన కొలతతో బ్లౌజ్ ఉంటుంది. ఈ కొలత దాన్ని ఫిక్స్ అవుతుంది. ఓకేనా? ఇలా పెంచడం తగ్గించడం అంటే ఏముండదు. దొడ్డున్నా, సన్నం ఉన్నా, బక్క ఉన్నా, ఛాతి ఉన్నా, ఛాతి తక్కువ ఉన్నా, ఛాతి ఎక్కువ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఈ రెండు ప్లేట్లు ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి మాత్రం ఎందుకు ఇలా ఉన్నాయంటే ఆ అమ్మాయి ఒకవేళ లా ఉంటది, ఆ
ఇంచ్ వెడల్పు ఓకే, కానీ పొడవు ఇక్కడ 5 ఇంచులు అంటే మళ్ళీ గిడికి వస్తుంది, పొడవు రాంగ్ అయిపోతుంది కదా. అందుకనే పొడవు అనేది కావలసినంత వాళ్ళ లావుని బట్టి పొడవు అనేది కావలసినంత. ఈ నుంచి అంటే 5 గిడికి వస్తుంది ఓకే. మరి ఇంకో చామె దొడ్డు ఉంటుంది, దొడ్డు ఉంటే అప్పుడు ఇడిపోతుంది, ఇడిపోతే పొడవు 5 పెడితే గీడికి వస్తుంది, ఇటు పెడితే సెట్ అవుతుందా కాదు. అందుకనే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి 1/2 ఇంచ్ వెడల్పు ఓకే, ఎవరికైనా దొడ్డున్నలకైనా ఎసంటలకైనా 1/2 ఇంచ్ వెడల్పు ఓకే, కానీ పొడవు మాత్రం కావాలంత పెట్టాలి. అర్థమైందా? నెక్స్ట్ ఈ పక్క భాగంలో వెనక పక్కకు మనం జాయిన్ చేసేటప్పుడు కొన్ని సందర్భంలో ఇది పెద్దగా వస్తుంది, కొన్ని సందర్భంలో చిన్నగా వస్తుంది. చిన్నగా వచ్చినప్పుడు తీసేయాలి, పెద్దగా వచ్చినప్పుడు పెట్టుకోవాలి, రెండు జాయిన్ చేసినప్పుడు. అర్థమైందా? మనం పక్క బాగా జాయిన్ చేస్తాం కదా, అది ఒకటి కిందికి మీదకుండా రాలేడు, మనకు 1.5 ఇంచ్ ఎక్కువ దీనికి అనేది. ఇప్పుడు ఇక్కడ మనకు పొడవు ఎంత ఉండేనమ్మా, ఫస్ట్ 14.5 14.5లకి వెళ్ళి ఎంత తీసేసిన, 2.5 తీసేసిన, 2.5 పోతే ఎంత, 12.5. ఆ 12.5కు మళ్ళీ 3 కలిపినాం, ఎంత అయింది 15.5. మరి 15.5 మరి 12కి పుట్టుకు 1 ఇంచ్ 12 కావాలి కదా, 15 ఎక్కడ 12 ఎక్కడ, మరి ఈ రెండు కలవాలంటే ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ 1 ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది, ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది, 1 2 ఇంచెస్ పెట్టి మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ ఉంటుందా, ఆ 1 ఇంచ్ ఇక్కడ ప్లేట్ తీసుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది మేడం. అర్థం కాలే కొంతమందికి, అర్థమైందని అర్థం చేస్తున్నారు. ఈ పొడవు ఎంత ఉంది?